విశాఖ ఏయూ ప్రధాన ద్వారం వద్ద అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన దిగారు. భోజనంలో జర్రి వచ్చిందని, నాసిరకం భోజనం పెడుతున్నారని కంచాలతో నిరసన చేపట్టారు విద్యార్థులు. తమ సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, ఈ భోజనంలో చేరి వచ్చిందని ఏయూ విద్యార్థులు ఆ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి భోజనంలో జెర్రీ రావడం మాత్రమే కాదు, గతంలో కూడా చాలాసార్లు గడిచిన నెల రోజుల వ్యవధిలో 2-3 సార్లు అన్నంలో పురుగులు కూడా వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులంతా ఖాళీ కంచాలతో బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. 100 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారనడానికి నిన్న రాత్రి జరిగినటువంటి ఆందోళనే నిదర్శనమని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా అన్నంలో పురుగులు వస్తున్నాయి, జెర్రీలు అంటూ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో లేనటువంటి మెస్ ఛార్జీలు అధికంగా ఆంధ్ర యూనివర్సిటీలో వసూలు చేస్తున్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. హాస్టల్లో కూడా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరెంటు ఛార్జీలు కూడా తమపై భారం మోపేటువంటి ప్రయత్నం యూనివర్సిటీ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తుందని రాత్రి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేశారు. వీసీ వచ్చి వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమ డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీసీ వద్ద తమ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో కూడా 2,500 రూపాయలు మాత్రమే మెస్ ఛార్జీలు వసూలు చేస్తుంటే ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రం 4,000కు పైగా మెస్ ఛార్జీలు వసూలు చేసి తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెస్ ఛార్జీలు చెల్లించకపోతే అసలు వాస్తవానికి మెస్ ఛార్జీలు కానీ హాస్టల్కి సంబంధించినటువంటి ఫీజులు కానీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించకపోవడంతో తమకు మరింత ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రభుత్వం ఇస్తే వారు తీసుకోవాలి, ఏయూ నుంచి తీసుకోవాలి తప్ప తమ నుంచి వసూలు చేయడానికి వీల్లేదంటూ కూడా విద్యార్థులు తేల్చి చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఏయూలో మరి కాసేపట్లోనే వీసీతో విద్యార్థులు సమావేశం కాబోతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలని వీసీకి చెప్పబోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదే విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని బాహాటంగా చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు, భోజనంలో జెర్రీ, పురుగులు వంటి రావడం అనేది రాష్ట్ర ప్రతిష్టకు, విద్యా వ్యవస్థ ప్రతిష్టకు పూర్తిగా భంగం వాటిల్లేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుందని విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తమ సమస్యలు పరిష్కార దిశగా తీసుకోకపోతే, తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా విద్యార్థులు చెప్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అనిల్.